అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో మహాముత్తారం మండల పర్యటనలో నిన్నటి రోజున మరి ఏదైతే మంత్రి దుద్దిల శ్రీధర్ తమ్ముడు దుద్దిల శ్రీను మరి ఆయన కాన్వాయ్ ఢీకొని ఇక్కడ ఒక లేగ దూడే చనిపోయింది. మరి ఇక్కడ మనం గోవును ఎంత పవిత్రంగా చూస్తాం, మరి ఆ గోమాత కొట్టినటువంటి లేగ దూడను మరి అలా కాన్వాయ్ ఎంత నిర్లక్ష్యంగా మరి కొంత దూరం వరకు ఈడ్చుకొని పోయిందట. వాళ్ళందరూ కూడా మొత్తుకుంటే అక్కడికి వచ్చి ఆగి మరి వాళ్ళకు కనీస భరోసా కూడా కల్పించకుండా వచ్చి చూసి అయ్యో చచ్చిపోయిందా అని చెప్పి సరే మేము మళ్ళీ వచ్చి మాట్లాడతామని చెప్పి మరి అక్కడ అంత నిర్లక్ష్యంగా పోయిందట. ఒక గోమాతకు సంబంధించిన ఒక లేగ దూడ చనిపోతే కనీసం సానుభూతి కూడా లేకుండా, కనీసం సంతాపం కూడా అంటే విచారం కూడా వ్యక్తం చేయకుండా మరి హడావిడిగా వెళ్ళిపోయిన ఆ చిన్నసారు కథ ఏందో మరి వాళ్ళ మాటల్లోనే విందాం, బాధితుల మాటల్లోనే. అలా ఈ సీన్బాబు కాన్వాయిలో కూడా అది చూడండి, అది ఇంత లోపల ఉండేది. లోపల ఇట్లా బయటకి వెళ్ళిన వాళ్ళు దాన్ని తెప్పించుకొని బయటకి వెళ్ళిపోగా ఇక్కడ పక్కపడ కూర్చున్నాం చెప్పిన అది లేగం తెప్పించిన ముట్టుకున్న తర్వాత అంత దూరం పోయి ఆపినాక వచ్చి అది ఇట్లా చూడాలి ఇట్లా చేసిందంటే అది మధ్యలో వచ్చింది. అది అంటారు ముందర టైంకి కాదు, ముందరనే అడ్డమైంది. తెప్పించుకొని అంత దూరం దొబ్బుకొని పోయిన అది దూతలేదు కాదు. సీన్బాబు పోతానన్న అదుతోనే పోతాను నేను పోయాక అతను మొత్తుకున్నాక ఆగినాక తర్వాత ఇట్లా చేసిందంటే తర్వాత మాట్లాడదామన్నారు, వెళ్ళిపోయింది. అందుకే అంటారు ఇదే శ్రీనిబాబు కాన్వాయ్తో ఈ ముందటున్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇప్పుడు శ్రీనిబాబు పోతే దొరకడు కదా ఎప్పుడో సార్. అందుకొరకే ముంగట పిల్లలున్నా లేగలున్నా పశువులున్నా ఎవరిని చూడకుండా నేను ఇక్కడనే ఉన్నా, అసలు ఏం చేయను కదా కథ వీళ్ళు వెళ్ళిపోతానే ఉన్నారు కదా. దానికి స్వయం అంటే లేగని దొరికిస్తున్నాడు, మేడం ఎక్కిందే వెళ్ళిపోతాడు. అంత దూరానంగా పోయినాక లేగదొచ్చిందన్నాక అప్పుడు అక్కడ ఆపి మేమందరం వచ్చే వరకు కథ దాని పనులు తగ్గిపోయింది. అయినా కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, వాళ్ళకు ఊళ్ళో పిల్లలు ఉంటారు కావచ్చు, లేకపోతే ఇంకా చిన్న పాపలు అసలు రోజు ఇంట్లో ఆడుకునేటోళ్ళు వాళ్ళు అంతా చిన్నపిల్లలు అంతా ఆ రోజు ఎప్పటికి కూడా లోపల ఉండేది. ఆ సడన్ గా చూసడానే లేదు ఇక్కడ కురకుంటున్నాడు ఆ కాంగ్రెస్ ఆ ముచ్చట. ఇక కథ దాన్ని చదువుకొని అక్కడికి పోయినాక మేమందరం వచ్చేవారు కథ దానికి ప్రాణం పోయింది. ఇక దిగచ్చి ఏం చేద్దామని ఆలోచన మేము ఏమంటున్నామంటే వెంటనే బాబు కరంబాయి గారు తొక్కిచ్చారు కాబట్టి ఆ లేగది నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. అది పాపం వాళ్ళ ఆవేదన. అన్నేమో అన్న కాన్వాయిలు మనుషులను కుదిరి చచ్చిపోతేనే దిక్కులేదు, ఇక తమ్ముని కాన్వాయి కింద లేగదూడ పడితే గాళ్ళకు పెద్ద లెక్కన. మరి అది పాపం ఈ మాముతారం మండలంలోకి ఇంకా తెలియదు. ఒక్కొక్కటిగా ఇప్పుడే విషయాలు అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే పేద ప్రజల మీద చూపించేటువంటి ప్రేమలు ఏ విధంగా మరి ఉంటాయి అనేది, వాళ్ళ కపట ప్రేమలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఏదైతే మరి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. కనీసం వాళ్ళను అరే పడ్డదా దాన్ని చెప్పి దానికి సంబంధించి మరి దానికి నష్టపరిహారం కింద ఇలా ఆ లేగదూడ పడిపోతే ఆవు పరిస్థితి ఏంది, ఆవు పాలిస్తుందా, మరి ఆ లేగదూడ మీదనే ఏదైతే ఆ ఆవును లేగను పెంచుకునే వాళ్లకు మరి వాళ్ళు ఏదైతే నిరుపేదలైన వాళ్ళు వాళ్ళ కనీసము మరి ఏదైనా ఆర్థిక సాయం చేద్దామని కూడా ఆలోచన చేయకుండా వెళ్ళిపోతా ఉన్నారు అని అంటే ఇది అంటే రేపటి రోజున వాళ్ళు మనుషుల ప్రాణాలను కూడా లెక్క చేయరు. వాళ్ళకు లేగపానం ఎంతో మనుషుల పానం అంతే అన్నట్టుగా మరి ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతాను. ఎందుకంటే ఇక్కడనే చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. మరి ఇక్కడ రేపటి రోజున ఈ లేగ ప్లేస్లో చిన్నపిల్లలు ఉంటే పరిస్థితి ఏందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో చూసినాం మరి ఇక్కడ సార్ కాన్వాయ్ కింద పడిపోయి మరి ఏదైతే మృత్యువాత పడితే సారు ఏదైతే అటు మార్గం మార్చుకొని పోయింది, కానీ వాళ్ళ దగ్గర పోయి కనీసం పరామర్శించిన పాపాన్ని అయితే పోలేదు. ఇది మన పేద ప్రజల పట్ల వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమల కపట ప్రేమలు ఏ విధంగా ఉంటాయో గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.